నా పేరు శ్వేత. మాది మిర్యాలగూడ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 'జ్ఞానమాల' పుస్తకం. తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్‌లో నుంచి 'సాధకుని యొక్క అవలక్షణాలు' అన్న టాపిక్ తీసుకున్నాను. అది నాకు తెలిసినంత వరకు వివరించనీకి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ధ్యాన సాధన చేస్తున్నారు, జ్ఞానం వింటున్నారు. సాధన అన్నది మనసుని శుద్ధి చేస్తుంది. జ్ఞానం అన్నది మన స్వస్థితిని తెలియపరచడానికి. అంటే మనము ఎవరము? ఎక్కడి నుంచి వచ్చాము? మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అలా వెళ్ళడం తెలుసుకునే అన్ని ఈ ప్రయత్నంలో అంటే ఇవన్నీ ముందు ధ్యాన మార్గంలోకి రాకముందయితే నాకు ఈ విషయాలేమి తెలవదు. ఎప్పుడైతే తటవర్తి రాఘవరావు సార్ వారి జూమ్‌లోకొచ్చిన తర్వాత వారి సాంగత్యం ప్రతిరోజు చేయడం వల్ల నేను దేహం కాదు ఆత్మ అన్న విషయం తెలుసుకున్నాను. ఎక్కడి నుండి వచ్చాము అంటే సత్యలోకం నుంచి వచ్చామని తెలుసుకున్నాము. మళ్ళీ మనం వెళ్ళవలసింది కూడా ఆ సత్యలోకమే అన్న విషయం కూడా తెలుసుకున్నాం. అంటే ప్రతిరోజు గురువుల సాంగత్యం చేయడం వల్ల తెలుసుకుంటున్నాం. మనం ఓన్లీ ధ్యానం చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ధ్యానంతో పాటు జ్ఞానం గూడా ఉండాలి అంటాడు గురువుగారు. ఎందుకు అంటే ఒక పక్షికి 2 రెక్కలు పైకి ఎగరడానికి కావాలి. ఆ పక్షికి 2 రెక్కలుంటేనే ఎగరగలుగుతుంది. అలా మనం ఒక్కటే ధ్యానం చేసుకుంటూ ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. ధ్యానము ఉండాలి, జ్ఞానము ఉండాలి మన జీవితంలో. మనము సా సాధనలో పురోగతి సాధించాలి అంటే ధ్యానము, జ్ఞానము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయమైతే నేను గురువుల సాంగత్యం వల్లనే తెలుసుకోవడం జరిగింది. జ్ఞానం తెలియకుండా వట్టి సాధన చేస్తే అంత తొందరగా ఎదగలేమని కూడా తెలుసుకుంటున్నాం. మనం జీవులమని అనుకుంటున్నాం. వారు దేవుడుగా ఎదగాలి. దానికి సాధన, జ్ఞానం 2 అవసరము అన్న విషయం తెలుసుకుంటున్నాం. మనం ఎప్పుడు ధ్యాన మార్గంలోకి రాకముందు అయితే ఏమీ లేదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాము. చ్ ఏం తింటున్నామో తెలవదు. ఎలా ఉంటున్నామో కూడా తెలవదు. కానీ ఎప్పుడు ప్రతిరోజు ఆ జూమ్‌లో గురువుల సాంగత్యం చేయడం. అందులో మెయిన్ సరియైన ధ్యానం అన్నాడు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్లనే అంతకుముందు నేను గైడింగే చేశాను. అన్ని ధ్యానాలు చేశాను. డీఎన్‌ఏ అని చేశాను. ఇన్నర్ జర్నీ అని చేశాను. కానీ అవన్నీ చేసినప్పుడు మనలో ఏమీ మార్పు లేదు. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం, నిశ్శబ్ద ధ్యానం చేస్తున్నానో అప్పటి నుంచో మార్పు కనిపిస్తుంది. చా చాలా తేడాగా ఉంది అంటే మొత్తం మారినా అని చెప్పను. పర్సెంటేజ్‌లో తేడా ఉంది అని మాత్రం చెప్పగలుగుతాం. ఎందుకు అంటే ఇంతవరకే ఆ మనసు పని చేయని స్థితిలో ఉన్నామా అంటే లేమనే చెప్పాలి. అంతకుముందు చేసిన 6 సంవత్సరాలు సాధన ఒకటి, ఇప్పుడు సార్ దగ్గరొచ్చి 5 సంవత్సరాలు చేస్తున్న సాధన ఒక ఎత్తు అని నాకు చాలా బాగా అర్థమవుతుంది. అలా ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ జ్ఞానం వింటుంటారు? ఎన్నాళ్ళు ఈ ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మేడం ఏం చెప్పారంటే, మనం శ్వాస పీల్చుకున్నంత సేపు, ఉన్నంత సేపు జ్ఞానం వింటూ ఉండాలన్నారు. ఎందుకు వినాలి అంటే, పరమాత్మ దర్శనం అయ్యే వరకు. అవ్వట్లేదు అంటే, మన సాధన సరిపోవట్లేదు, జ్ఞానం సరిపోవట్లేదు. పరమాత్మ దర్శనం అయ్యే వరకు జ్ఞానం వింటూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం పెరగకపోవడానికి కారణం ఏమిటి? వారికున్న అవలక్షణాలు ఏమిటి? కొద్దిగా తెలుసుకుందాం. అంటే జ్ఞానం విన్నంత మాత్రాన మనం జ్ఞానవంతులం కాలేము. అజ్ఞానం కూడా పోదు. అది ఎప్పుడైతే మనం ఆచరించినప్పుడే పోతుంది అన్నది కూడా తెలుసుకున్నాను. ఇంకా సర్వాత్మ భావన రావాలి. అంటే పరమాత్మ దర్శనం కలుగుతుంది. అది కలగడం లేదంటే ఇంకా వారిలో అజ్ఞానం ఉన్నట్టే. అంటే మనసు ప్రభావంలో ఉన్నట్టే. అందుచేత ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పాలి. తిప్పాలి అంటే మనసు పూర్తిగా ఆత్మ వైపు తిరగకపోతే ఇంకా అవలక్షణాలు ఉంటుంది. ఆ అవలక్షణాలు ఏమిటి? దానివల్ల మనకి జరుగుతున్న నష్టం ఏమిటి? అన్నది రోజు కొంచెంగా తెలుసుకుందాం. అంటే మనకు మనం ఏం చేస్తున్నాము? ఏంటి? అన్నది కూడా మనకు తెలియదు. అది అవలక్షణం అన్న విషయం కూడా తెలియదు. సద్గురువుల సాంగత్యం చేస్తున్నప్పుడే మన లోపాలు సద్గురువులకు తెలిస్తాయి కానీ, మనకి తెలియదన్న విషయం కూడా తెలుసుకుంటున్నాం. అవలక్షణాలు ఏమిటి అంటే, ఒక 5 పాయింట్లు ఉన్నాయి. మొదటిదొచ్చేసి అసూయ. రెండోదొచ్చేసి అహంకారం. మూడోదొచ్చేసి అనుమానం. నాలుగోదొచ్చేసి అత్యాస. ఐదోదొచ్చేసి అజ్ఞానం. ఇవన్నీ ధ్యానంలోకి రాకముందయితే నాలో ఉన్నాయని చెప్తాను. ఎందుకు అంటే మనము ఎలా అంటే అజ్ఞాని జీవితమే గడిపానని చెప్తాను. అహంకారంగా ఉన్నామంటే మనమే గొప్ప. ఇంక ఇతరులకేమీ తెలవదు.
అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈ అవలక్షణాలను కొంచెం కొంచెంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తే పోతాయన్న విషయం కూడా తెలుసుకుంటున్నాం. కొంచెం కొంచెం మార్పయితే తెచ్చుకుంటున్నాం. మొత్తం 100% 100కు మారినా అంటే మారలేదు. కానీ కొంచెం కొంచెం పర్సెంటేజ్‌లో తేడా మాత్రం వచ్చిందని మాత్రం చెప్పగలుగుతాను. మొదటిదొచ్చేసి అసూయ. అసూయ ఉన్నవాడికి ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. ఈ ఎందుకు అంటే అసూయతోని లేను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడు ఇతరులను చూసి అసూయ పడొద్దు అన్నది. ఎవరికి ఉన్నప్పుడు వాళ్ళకుంటది. ఎవ్వరి శక్తి సామర్థ్యాలు ఎప్పుడు ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మనకెప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. కానీ పక్కవారిని చూసి మనము అసూయ, ఈర్ష్య పడవద్దు అని ఇది మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్న చిన్నప్పటి నుంచి. ఈర్ష్య అంటే ఏమి లేదు. ఎవరికి ఉండే టైంకి వారికొస్తది. ఎవరికి వచ్చే టైంకు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందని తెలుసుకున్నాను. ఇంకా ఏమంటారు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా కొంచెం ఎదిగినా, వారు పొందిన జ్ఞానం ఇతరులకు చెబుతున్నా, ఆ వాడి సొంతమా ఏంటి అని విమర్శిస్తూ ఉంటారు. ఏదో ఇక్కడ చూసి, అక్కడ చూసి రాసుకుంటారు. ఇక్కడ విని, అక్కడ విని చెబుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈర్ష్యతో అలా అంటూ ఉంటారు. మనం గమనిస్తే వేదాల దగ్గరి నుంచి ద్వాపర యుగం నుంచి ఎంత జ్ఞానం లోకానికి ఇవ్వబడింది. ఈ కలియుగంలో మానవులు జ్ఞానం మీద ఏ కొద్దిపాటి ఆసక్తి కలిగినా వాడు చాలా గొప్పవాడు అని చెప్పడం జరిగింది. కానీ పుస్తకం రూపంలో వచ్చింది అంటే మనం చదవమని, చదివింది గ్రహించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి అది ఇంకో ఇంకొంతమందికి చెప్పాలి. లేకపోతే లోకానికి వారికి ఈ వేద జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఎవరికైనా అసూయ ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరైనా చెయ్యలేని పని ఇతరులు చేసినప్పుడు అసూయ వస్తుంది. నచ్చని వ్యక్తులు చేసినప్పుడు అసూయ కలుగుతుంది. అందుకే ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు వారిని. ఏదో మూలాన అసూయ ఉంటేనే వారేం గొప్ప, వాళ్ళేదో ఇందులో చూసి, అందులో చూసి చెప్తున్నారు. అది రాసుకున్నది చెబుతున్నారు. వాళ్ళేం గొప్ప కాదు. మేమెప్పుడో చెప్పేసాం. ఎప్పుడో నేర్చుకున్నాం. ఇదంతా మేము పత్రి సార్ దగ్గర ఎప్పుడో నేర్చుకున్నాం. వాళ్ళేదో ఇప్పుడు చెప్తున్నారు అని అట్లా అన్నారు అంటే కూడా అది కూడా అసూయ అని తెలుసుకున్నాం. అంటే అసూయ ఉన్నవానికి నిద్ర పట్టదంట. ఎందుకు ఎప్పుడు అసూయతోనే ఉంటాడు. ఇతరులను చూసి ఏది తను చెయ్యలేడు. ఇతరులు చేస్తే ఒప్పుకోడు. అదెందువల్ల అంటే అసూయ వల్ల. ఇంకా పత్రి గారు ఏమంటారంటే, "నో కామెంట్, నో జడ్జిమెంట్" అని ఈ వర్డ్ కూడా అంటూ ఉంటారు. అంటే మనం ఎప్పుడు ఎవరిని ఇతరుల గురించి ఏది కూడా విమర్శన అన్నది చేయకూడదు. నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎవరిని విమర్శించవద్దు అన్నది కూడా నేను తెలుసుకున్నాను. ఎందుకు అంటే అవన్నీ అవలక్షణాలు. సాధకునికి అవి అవలక్షణాలు ఉంటే సాధనలో పురోగతి ఉండదు అన్నది కూడా తెలుసుకున్నాం. అందుకే నో కామెంట్, నో జడ్జిమెంట్ ఎప్పుడు సార్ అంటాడు. ఇవి మనం ఎప్పుడూ ఆచరించవలసిన విషయాలు అని కూడా తెలుసుకున్నాం. ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడవద్దు. మనం ఇద్దరు వ్యక్తుల గురించే మాట్లాడుకోవాలి అన్నది కూడా తెలుసుకున్నాము. ఆ మూడో వ్యక్తి గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అది కామెంట్, అది విమర్శ అవుతుంది, జడ్జిమెంట్ అవుతుంది. అంటే మనం ఇంకా సాధనలో పురోగతి సాధించలేదు అన్నది కూడా అర్థమవుతుంది. ఆచరించకపోతే నష్టమే. ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాం. మనలో లోపాలు ఒకటి ఒకటి సరి చేసుకుంటూ ఉండాలి. అదే దానికోసమే సాధన అన్నది కూడా సాధనా మార్గంలోకొచ్చిన తర్వాత ఎంత బాగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పే సద్గురువులు ఉంటారు. అందుకే రాఘవరావు సార్ కూడా మనం ఏ చిన్న తప్పు పొరపాటున చెప్పినా కూడా మన తప్పుని సరిచేస్తున్నాడు అంటే ఆయన ఒక సద్గురువు. సద్గురువు అనేవాడే మన తప్పుని, మన లోపాలను సరిచేస్తారు. మామూలు గురువులు మన తప్పులని సరిచేస్తారంటే చెయ్యరు. ఒక సద్గురువుకే తన అంత శ్రద్ధతో శిష్యుడు ఎదగాలి అన్న తపనతో ఉంటాడు కాబట్టి ప్రతి చిన్న పొరపాటును కూడా సరిదిద్దుతూ ఉంటాడు అన్న విషయం కూడా తెలుసుకుంటున్నాం. ఇంకా దుర్గుణాలకు బానిసైన వాడు అసూయ అనే గుణం ప్రదర్శిస్తాడు. కానీ అది వారి ఎదుగుదలకి పెద్ద అవరోధం. ఆ గుణం అన్నది పెద్ద అవరోధం అంట దుర్గుణాలలో. అనే అవగాహన లేనప్పుడు ఏ గుణం పెంచి పోషిస్తారు? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ సృష్టిలో జరుగుతున్నవన్నీ పరమాత్మ నిర్ణయం ప్రకారమే. జరుగుతున్నవన్నీ పరమాత్మ నిర్ణయం ప్రకారమే అని తెలుసుకోవాలి. ఈ విషయం కూడా
నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. మన జీవితంలో ఇలా జరుగుతుంది. ఇలాంటి పిల్లలు ఏంటి ఇవన్నీ అనుకుంటాం గదా! కుటుంబ సమస్యలేంటి ఇవన్నీ అంటే ఇవన్నీ నా ప్రణాళికలో భాగమే అని కూడా ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. అంతవరకి ఏమీ తెలీదు. ఏదో ఎలాంటి ఉన్నామా అంటే ఉన్నాము, తిన్నామా అంటే తిన్నాము. కానీ ఇంత జ్ఞానం ఉంది అన్న విషయం కూడా ఏమీ తెలీదు. ఒక కర్మ సిద్ధాంతం ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. అందుకే మనసుకు ఉన్న దుర్గుణాలని మార్చుకోవాలి. ఎవరిని చూసి అసూయ పడకు. ఎందుకంటే వాళ్ళు, వీళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని బట్టి వాళ్ళుంటారు. ఎవరి టాలెంట్‌ని బట్టి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఎవరిని అసూయ పడవనవసరం లేదు. కానీ న నచ్చలేదని అందులో నుంచి చెడుని తీసుకుంటారు. ఈర్ష్య అక్కడ వచ్చేస్తుంది. మనకి దానివల్ల అసూయలో పడిపోతున్నాము. ఇలా అసూయలో ఉన్నవాడికి సరియైన నిద్ర ఉండదు. అంటే ఎవరికైనా దుర్గుణం ఉంటే నష్టపోతారు అని తెలుసుకోవాలి. ఎవరైతే ఈర్ష్య పడుతున్నారో, ఎవరైతే అసూయ పడుతున్నారో వాళ్ళు నష్టం కలుగుతుంది. ఈ గుణం వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేరు. జ్ఞానం పొందితేనే అర్థమవుతుంది. అందుకే ధ్యాన సాధన చేసే వాళ్ళకు అసూయ అన్నది ఉండకూడదు. మనమందరం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాం. అందుకే మనకి ఏ గుణం ఉంటే వెనక వెనక పడిపోతామో, ఆ గుణాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనలో అంటే అసూయ అన్న గుణం ఉంటే మనం సాధనలో పురోగతి సాధించలేము అన్నది కూడా తెలుసుకున్నాం. అది ఎప్పుడు వదిలించుకోనికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య ఉంటే ఏముంది? మనకు సుఖమైన నిద్ర కూడా ఉండదు అంటున్నారు. ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాడిట్లా చేశాడు. నేను చేయలేకపోతున్నాను. నేను సాధనలోకొచ్చి ఇన్ని సంవత్సరాలయితుంది. నేనింకా ఎందుకు సాధించలేకపోతున్నా? వాడేమో సాధిస్తున్నాడు. వాడు నా తర్వాత నిన్న గాక మొన్నొచ్చాడు. ఎంత అద్భుతంగా ఎదుగుతున్నాడు. ఈర్ష్య, అసూయ వచ్చేస్తుంది అంటే, అసూయ ఉంది కాబట్టి ఈర్ష్య వచ్చేసింది. పక్కవాడు ఎదుగుతున్నాడు అని. కానీ వాడు ఎదగాలి. వాడు వచ్చింది మనందరం వచ్చింది ఎదగడానికి అన్న విషయం తెలిస్తే అక్కడ మనం అసూయ పడము. ఎందుకు ద్వేషం? అందరిలో ఉన్నది ఆ పరమాత్మ అన్న విషయం మనకు సద్గురువుల ద్వారా తెలుసుకున్నాం. అందరిలో ఉంది ఆ ఆత్మ చైతన్యమే. అందుకే ఈర్ష్య అన్నది ఉండకూడదు అన్నది కూడా తెలుసుకున్నాం. అలాగే రెండో పాయింట్ వచ్చేసి అహంకారం. అహంకారం అంటే నేనే అనే భావన. అందరికంటే నేనే గొప్పగా ఉండాలి. ఈ గుణం ప్రతి వారిని తక్కువ చూడడం, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు అనుకోవడం, ఇవన్నీ అహంకారం. ఇంకా అర్ధబలం, అంగబలం ఉంటే కూడా అహంకారమే. ఇంకా ధనమున్న అహంకారం ఉంటుంది. పదవి ఉన్న అహంకారమే ఉంటుంది. అందరికన్నా గొప్పగా ఉన్నా అంటే తక్కువ వారిని చూసి ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తారు. నేను గాబట్టే గొప్పగా ఉన్నాను. మీరందరూ తక్కువగా ఉన్నారని తక్కువ చూడడం. ఎప్పుడు నేనే గొప్పవాడిని అనుకుంటూ ఉంటారు. అహంకారంతో ఇంక నేను మాత్రమే ఇంకేంటి అంటే నేను మాత్రమే ఏదైనా చేయగలను. ఇతరులు ఏది చేయలేరు. నాకే అన్నీ తెలుసు. ఇతరులకేమీ తెలియదు. అలా ఉంటూ ఉంటారు. అహంకారంతో ఉన్నవాడికి ఎప్పుడు ఆత్మజ్ఞానం అవ్వదని రాజలక్ష్మి మేడం ఎప్పుడు చెప్తుంది. అంటే నేను అన్నది ఏది ఉండకూడదు. ఇంక నేను చేస్తున్నాను. ఇదంతా నేను చేస్తున్నానా అన్న విషయం కూడా మనకెప్పుడు తెలుస్తుంది ఇవన్నీ? ఇండ్ల మనలో ఉన్న ఆ పరమాత్మ మన చేత చేయిస్తున్నాడు అన్న విషయం ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాం. కానీ అంతవరకైతే నేనే చేశాను. నేను కాబట్టి చేశాను. మీరెవ్వరు చేయలేరు. నేనే గొప్పదాన్ని. ఇతరులందరూ గొప్పవాళ్ళు కారు. వాళ్ళందరూ తక్కువ. వారికేం తెలుసు? నాకే అన్నీ తెలుసు. అని నాకే తెలుసు అని అనుకుంటూ ఉంటాం. కానీ పత్రి సార్ కూడా అంటాడు. నాకు తెలుసు. ఇతరులకు కూడా కొంత తెలిసి ఉండొచ్చు. ఇంకా తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాం చూడు అక్కడ అహంకారం ఉండదు అంటాడు. ఇంకా తెలుసుకోవాలి. ఇంకా అంటూ ఉంటాడుగా పత్రి సారు అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి వారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. నాకు కొంత తెలుసు. ఇతరులకు కూడా ఇంకా కొత్త విషయాలు ఇంకా కొంత ఏమైనా తెలిసి ఉండవచ్చు. అక్కడ అహంకారం ఏముంది? ఇంకా తెలుసుకోవాలి అన్న తపన ఉంటుంది. అక్కడ అహంకారం లేనట్టే. నాకే అన్నీ తెలుసు. నాకు ఒకరు చెప్పనక్కరలేదు అంటే అహంకారం ఉన్నట్టు. నేను వినయం అని అనుకుంటే, నేను వినను అంటే అహంకారం ఉన్నట్టు. అక్కడ ప్రతీదీ అందుకే పత్రి సారు ఎవ్వరి దగ్గర నుంచైనా నేర్చుకోవాలంటాడు. ప్రతీదీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్తూ ఉంటాడు గురువుగారు.
చిన్న పిల్లవారి దగ్గర నుంచి ముసలి వారి వరకు దగ్గరికైనా నేర్చుకోవచ్చు. చిన్న చీమ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను. అంటే ఆ చిన్న చీమే కదా అని దాన్ని ఏమీ అశ్రద్ధ చేయొద్దు. ఎందుకు అంటే ఆ చిన్న చీమే అదెంత ఉంది చిన్నగా చీమ ఉంటుంది. దానికన్నా పదింతల బరువు మోస్తుంది. ఒక క్రమ పద్ధతిలో వెళ్తుంది. ఒక ఆహారాన్ని షేర్ చేసుకుంటుంది. ఈ విషయాలన్నీ మనం చీమ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది చిన్నది కానీ దాని దగ్గర నేర్చుకోవాల్సింది కూడా మనం ఉందన్న విషయం తెలుసుకున్నామా అంటే, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. ఇక్కడ అహంకారాన్ని ప్రదర్శించేది ఏమీ లేదు అన్నది కూడా తెలుసుకున్నాను. మరి అసూయగా బతికే వాడికి సరి అయిన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వాడికి సరిహైన మిత్రులు ఉండరు. ఎవరైనా అహంకారం ఉన్న వారికి సలహాలిస్తారా అంటే ఇవ్వరు. ఎందుకు అంటే, నాకు తెలుసు నువ్వు చెప్పేది నేనేంటి వినేది అని అంటూ ఉంటారు. అహంకారం ఉన్నవానికి మంచి మిత్రులు ఉండరు అన్నది కూడా తెలుసుకున్నాను. అలాగే మూడోదొచ్చేసి అనుమానం. ఇంకా అనుమానం చూడు. అనుమానంతో బతికే వాడికి సరి అయిన జీవన విధానమే ఉండదు. ఎందుకంటే ప్రతి విషయాన్ని అనుమానిస్తూ ఉంటాడు. ఆయన వ్యాపారంలో ఉన్నా అనుమానిస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ఉన్నా పక్కవారిని చూసి అనుమానిస్తుంటాడు. ఏదో వీడు నా దగ్గర లాభం పొందాలి అన్న అనుమాన దృష్టితోనే ఉంటాడు. భార్య దగ్గర అయినా సరే, పిల్లలనైనా సరే ఆ అనుమాన దృష్టితో ఉంటాడు. అందుకే జీవన విధానం సరిగ్గా ఉండదు. అనుమానంతో ఉంటే. ఎవ్వరిని చూసినా మంచిగా రాసుకొని, పూసుకొని నాకు తిరుగుతున్నాడు అంటే వీడేదో నా దగ్గర నుంచి పొందాలి అనుకుంటున్నాడు. అనుమాన దృష్టితోనే చెప్తారు. నేను ఇంకా గురువు ఒక సాధన ఇచ్చాడు. నేను దేహం కాదు ఆత్మ అంటే నమ్ముతారా అంటే నమ్మరు. నమ్మకంగా అనుమానంతోనే ఉంటది. ఇంకా కొంతమందికి నేను ఇట్లా దేహం కనిపిస్తుంటే నేను దేహం కాదు. ఏంది ఆత్మ అంటారు కనిపించని ఆత్మ అంటున్నారు అన్న అనుమానం కూడా ఉంటుంది. అంటే అనుమానంతో మనం సాధన చేస్తే ఎదగలేము. మనకి సరియైన జీవన విధానమే ఉండదు. గురువు మాటని నమ్మకంతో వినాలి ముందు. విన్నప్పుడే మనం ఏమైనా ఎదగగలుగుతాము అన్నది కూడా అర్థమైంది. మనకు రాఘవరావు సారు ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు ప్రతి విషయం. శ్వాస మీద ధ్యాస ధ్యానం అని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు. ఒక్కరోజు కాదు జూమ్ పెట్టి సారు 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏ రోజు బోర్ కొట్టదు. ఎందుకు అంటే సారు అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన జ్ఞానం ఇస్తుండు ఇంకేముంది కొంతమంది అంటూ ఉంటారు. సార్ ఏముంది చెప్పిందే చెప్తాడు గదా! ఏముంది ఇన్ని సంవత్సరాల నుంచి వినేదేముంది అంటారు. అంతా మామూలే గదా! శ్వాస మీద ధ్యాసే అంటారు. కానీ సారు శ్వాస మీద ధ్యాస ధ్యానం గురించి తులసీ దళంలో ఒక్క 2 ఆకుల గురించి ఎంత వివరణ ఇస్తున్నాడు వారం 10 రోజుల నుంచి అర్థమవుతుంది. సార్ జూమ్‌లో ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే సార్ ఎంత అద్భుతమైన వివరణ ఇస్తుండు. శ్వాస మీద ధ్యాస అని అందరూ చెప్తూ ఉంటారు. చెప్పడమేమో శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. చేసేదేమో గైడింగ్ జేస్తారు. ఇంకా మ్యూజిక్ పెట్టుకుంటారు. కానీ అందరూ చెప్పేది గురువు చెప్పిన మాట ఒకటే అంటారు. కానీ దానిలో లోతైన అర్థం తటవర్తి సార్ ఇస్తున్నాడు. సత్యం అంటే ఎలా ఉంటుందంటే, తటవర్తి రాఘవరావు సార్‌లా ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే సార్ దగ్గర ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది. మేడం కానీ, ఈ జ్ఞానం ఎంత మనం నేర్చుకోవాల్సి ఉంది, మనం ఎంత ఆచరించవలసింది ఉంది అన్నది ప్రతిరోజు ఆ జూమ్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఇదంతా వారి సాంగత్యం వల్లనే తెలుసుకుంటున్నాం కానీ ఆ వారి సాంగత్యం చేయకుంటే మాత్రం ఎంతో నష్టపోతాము అన్న విషయం కూడా తెలుసుకున్నాం. ప్రతిరోజు వారి సాంగత్యం ఉండవలసిందే. అలా ఉన్నప్పుడే మనం బాగా ఎదుగుతాం. వారిని అనుమానించినామనుకో, సార్ చెప్పేది ఏముంది, పత్రి సార్ చెప్పిందే గదా! శ్వాస మీద ధ్యాస. అనుమాన దృష్టితో చూస్తే గురువు దగ్గరికి మనం జ్ఞానం పొందలేకుండా దూరం అవుతాము అన్న విషయం కూడా నాకర్థమవుతుంది. అంటే గురువుని మనం అనుమానించకూడదు. గురువిచ్చిన సాధనలో ఎలాంటి లోపం లేదు. మనం ఎదగట్లేదు అంటే మనలో లోపం ఉంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాము. ఇదంతా సద్గురువుల సాంగత్యం వల్లనే అర్థమవుతుంది. వారిచ్చే జ్ఞానం ప్రతిరోజు వినడము, విన్న విషయాలు ఎంతో కొంత ఆచరించనీకి ప్రయత్నం చేసినప్పుడే ఎదుగుతామన్న విషయం కూడా తెలుసుకుంటున్నాం. అనుమాన దృష్టితో ఉండకూడదు అన్నది కూడా తెలుసుకున్నాం. అనుమాన దృష్టితో ఉంటే అంతా గందరగోళంగా ఉంటుంది జీవితం. ఎవరిని నమ్మలేము. ఇంట్లో వాళ్ళని నమ్మలేం, బయట వాళ్ళని నమ్మలేం. ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటాం. అనుమానంతో ఏమైనా సాధిస్తామా అంటే ఏమి సాధించం. సరియైన జీవన విధానమే ఉండదని చెప్పారు. అందుచేత అనుమానం అన్నది మనుషుల్లో ఉండకూడని లక్షణము. అలాగే నాలుగో పాయింట్ వచ్చేసి అత్యాశ. అత్యాశ ఆశ వేరు, అత్యాశ వేరు.
అత్యాశపరుడు ఎప్పుడు శాంతి ఉండదు. అత్యాశ ఉన్నవానికి శాంతి ఉండదు. ఎందుకంటే మనకి ఒక బిల్డింగ్ ఉంటే ఇంకొక 4 బిల్డింగ్ కావాలని కోరిక. ఇంకా ధనం ఉన్నా గాని ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆశ ఉండడం సహజం. అత్యాశ అంటాం చూడు. ఈ సంవత్సరం ఈ వ్యాపారంలో రూ. 1,00,000 లాభం వచ్చింది. మరొచ్చే సంవత్సరం 10,00,000 రావాలి. ఇంకా ఆ పై సంవత్సరం 10,00,000 రావాలి, 20,00,000 రావాలి. అలా అత్యాశ పడుతూ ఉంటాం. ఆశ పడడం సహజం. కానీ అత్యాశ అన్నది ఇంకా ఇంకా కావాలి. అక్కడ ఎలా ఉంటుంది? శాంతి అన్నదుండదు. వాడు అనుకున్నంత వస్తేనే ఆనందంగా ఉంటాడు. అనుకున్నంత రాకపోతే ఎలా ఉంటది? అశాంతితో ఉంటది. అందుకు అది ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. అత్యాశకు పోతే ఉన్నది గూడా పోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. మనమెప్పుడు అత్యాశకు పోకుండా ఉన్న దాంతో తృప్తిగా జీవించాలి. వర్తమానంలో జీవించాలి అన్నదైతే బాగా అర్థమవుతుంది. అత్యాశపరుడు ఎప్పుడూ తృప్తి ఉండదు అంటారు. ఎందుకంటే ఎవరి అర్హతని బట్టి వారికి ఎంత రావాలో అంత వస్తుంది. మనకు ఇది లేదు, అది లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. నేనైతే ఎప్పుడు మా అమ్మ అలా పెంచడం జరిగింది. మనకు లేదు అని ఎప్పుడు బాధపడొద్దు. మనకు దానికంటే మంచిది వస్తుంది అని చెప్పేది. ఎప్పుడు పక్కవారిని చూసి ఈర్ష్య, అసూయ ఇవి లేకుండా ఉన్నాం. ఎందుకు అందరూ సమానమే, అంతా ఒకటే అన్నది కూడా ఉంది. కానీ ఇంకా ధ్యాన మార్గంలోకొచ్చినాక ఇంక అసలు ఏమీ వేరు లేదు. అంతా ఒకటే. అందరం ఒకటే. అందరం పరమాత్మ స్వరూపులమే. ఆ చీమ వేరు కాదు. ఆ కోడి వేరు కాదు. మనమంతా ఫ్రెండ్స్ అన్నట్టుగా వాటికి, చెట్లకి అన్నిటికి ఒక ఫ్రెండ్లీగా మూవ్ కావడం అర్థమవుతుంది. ఫ్రెండ్లీగా చేసుకుంటున్నాం. అది సహజత్వం అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తున్నాం. సాధన చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాడు. సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ ఈ మార్గంలో ఇదంతా ఇప్పుడు జూమ్ రన్ చేస్తున్నారు. ఎందుకు? ఈ సేవా భావంతో జేస్తున్నారు. ఎందుకు అంటే ఈ జ్ఞానం 10 మందికి చేరవేయాలి. ఈ సత్య జ్ఞానం 10 మందికి చేరవేయాలన్న ఒక ఉద్దేశ్యమే. ఇక్కడ ఎవరి స్వార్థం లేదు. ఎవరికీ ఏమి ఇది పంచాలి. పంచిందేదైనా పెంచబడుతుంది అన్నది కూడా మనం పత్రి సార్ ద్వారానే నేర్చుకున్నాం. ఈ వర్డ్స్ ఎప్పుడు చెవులో మోగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి మోగినప్పుడే మనం ఆచరించగలుగుతాము. అవి హృదయంలోకి వెళ్ళిన మాటలు కాబట్టి ఆచరించనీకి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పుడు. పంచింది పెంచబడుతుంది. దాచింది దోచబడుతుంది. ఇక్కడ అత్యాశ అన్నది ఏమీ లేదు. ఎంత ఉన్నా ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి అన్నది కూడా సాధన చేయడం, సద్గురువుల సాంగత్యం చేయడం వల్ల ఇవి బాగా వంట పట్టినాయి. ఏది ఉన్నా లేకపోయినా తృప్తిగా జీవించడం మాత్రం అలవాటైపోయింది. అత్యాశ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకోవడం అంటే ఎంత బంగారం ఉన్నా ఇంకా కావాలి అనుకుంటారు. ఎంత ధనం ఉన్నా ఇంకా కావాలంటారు. ఇంకొక అంతస్తు బిల్డింగ్ ఉందంటే తృప్తి పడరు. ఇంకా 2 అంతస్తులు ఎయ్యాలి, 3 అంతస్తులెయ్యాలి. అందరికన్నా గొప్పగా ఉండాలి. ఇలా అత్యాశ పడుతూ ఉంటారు. ఎప్పుడు అత్యాశతోనే జీవిస్తారు. ప్రాపంచికంగా ఉండేవారంతా మొత్తం అత్యాశతోనే ఉంటారు. ఎందుకు అంటే వారికి ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్న వాటితో తృప్తి లేకుండా ఉంటాము. అప్పుడు సరియైన జీవన విధానము ఉండదు. ఎట్లా ఉంటుందంటే అంత అస్తవ్యస్తంగానే ఉంటుంది. తృప్తి ఉండకుండా ఎంత ఉన్నా తృప్తి ఉండదు. తృప్తిగా జీవించమని చెప్పారు. తృప్తి ఉంటేనే గదా ఆనందంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. తృప్తి లేకుంటే ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి రాత్రనక, పగలనక ఇంకా అనుకుంటూ అత్యాశకు పోతూనే చేస్తూనే ఉంటాం. మన సమయాన్నంతా వీటికే వృధా చేస్తూ ఉన్నాం. కానీ మనం ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చాం? మన పర్పస్ ఏంటి? మనం తెలుసుకోవాలి అంటే సద్గురువుల ఆవశ్యకత చాలా చాలా అవసరము అన్నది కూడా నేను తెలుసుకున్నాను. అంత సంపద ఉన్నవానికి తృప్తి లేకుండా ఇంకా కావాలి అనుకోవడం అత్యాశ. అత్యాశ వల్ల శాంతి ఉండదు. అత్యాశ వల్ల శాంతి ఉండదు. అలాగే ఐదో పాయింటొచ్చేసి అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నవాడికి ఆనందం ఉండదు. కారణం ఆనందం అన్నది ఆత్మ అంటే భగవంతుని లక్షణము. ఆ ఆత్మస్థితి జ్ఞానికే ఉంటుంది. అందుకే పెద్దలు అజ్ఞానం తొలగించుకొని జ్ఞానం సంపాదించుకోమంటారు. అందుచేత ముందు అజ్ఞానం అంటే ఏమిటి తెలుసుకుందాం. నేను ఆత్మ అని కూడా నేను శరీరం అనుకోవడమే అజ్ఞానం. ఆత్మే దేవుడు అయినా కూడా ఇంకా విగ్రహం దేవుడు అనుకోవడం. అశాశ్వతమైనవి కనిపించేవన్నీ అశాశ్వతమైనవి. ప్రపంచం శాశ్వతం అనుకోవడం అజ్ఞానం. ఇవన్నీ విషయాలు
కంటికి కనిపించేదే శాశ్వతం అనుకోవడం కూడా అజ్ఞానమే. ఇదంతా ఎప్పుడు తెలుసుకుంటాం? ఇదంతా అజ్ఞానంలో ఉన్నాము. మనం అన్నదైతే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతే తెలుసుకుంటాం గానీ, అంతవరకైతే ఏమి తెలవదు. మనం అజ్ఞానంగా జీవించాము అన్నది కూడా తెలవదు. ఇంత అజ్ఞానమైన జీవితం గడిపామా? ధ్యానం ముందు జీవితం మనదెలా ఉంది? ధ్యానం తర్వాత మన జీవితం ఎలా ఉంది అన్న వేరియేషన్ జూసుకుంటే, ఎలాంటి జీవితాన్ని గడిపాము. ప్రతి విషయంలో అన్నిటిలో అజ్ఞానంగానే గడిపానని చెప్పగలుగుతాము. అందుకే పత్రిజీ మనల్ని జ్ఞానవంతుల్ని చెయ్యడానికే నువ్వు దేహం కాదు, ఆత్మవు అని చెప్పాడు. అంతేకాదు విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దేవుడు అని చెప్పడం జరిగింది. ఇది కూడా మనం నాకీ గురువుల సాంగత్యం చేయడం వల్లనే తెలిసింది. అంతకుముందు ధ్యానం చేసినా కానీ, నేను దేహం కాదు ఆత్మ అన్న విషయం అయితే నాకు తెలీదు. 6 సంవత్సరాలు ధ్యానం చేశానంటే చేశాను. అజ్ఞానంగానే ధ్యానం చేశానని చెప్పగలుగుతాను. ఎప్పుడైతే తటవర్తి సార్ మా దగ్గర క్లాస్ పెట్టాడు. క్లాస్ పెట్టిన తర్వాత సార్ ఒక మాట అన్నాడు. ఎల్‌కేజీ స్టూడెంటు పీజీలో ఉన్నాడు. పీజీ స్టూడెంట్ వచ్చి ఎల్‌కేజీలో ఉన్నాడు అంటే శ్వాస మీద ధ్యాసం సరియైన ధ్యానం. ఇంకా గైడింగ్ ఈ డీఎన్ఏ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎంతో అజ్ఞాని ధ్యానమే చేశానని చెప్తాడు. అజ్ఞానంగానే చేశాను. ఎందుకంటే అవన్నీ ఇవ్వొస్తాయి. సంపద సమృద్ధి ధ్యానం చేశాను. ఇంకా వస్తది, ఇవ్వొస్తాయి, అవ్వొస్తాయి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ, నాకేమి ఏది రాలేదు అసలు. ధ్యానంలో నా డబ్బులు పెట్టాను కానీ, నా సమయమంతా వృధా అయిందన్న విషయం కూడా సార్ దగ్గరికొచ్చిన తర్వాత అర్థమైంది. అప్పుడు ఏమీ అర్థం కాలే. ఏంటో ఇంకా అమరత్య సిద్ధి అని ధ్యానం చేశాను. అక్కడ ఆ సారు చెప్పి, చెప్పి ఒక 5 నుంచి 7 వరకు ఒకటే గైడింగ్ చెప్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. ఆ సారు చెప్పి, చెప్పి ఆయనకి చెమటలొచ్చి తుడుచుకుంటా ఉంటాడు. ఏంది ఇంతగనం సారు చెప్తూ ఉన్నాడు. ఇవ్వొచ్చినాయి అంటాడు, అవ్వొచ్చినాయి అంటాడు. నాకేమో కనీసం ధ్యానం గూడా కుదురుతలేదు. సార్‌కేమో చెమటలొచ్చినాయి. ఇంత మాత్రం ఇదే ఉంది. అంటే ఎంత అజ్ఞానమైన ధ్యానం చేశాను. చేసి ధ్యానంలోకొచ్చి, ధ్యాన మార్గంలోకొచ్చినాక గూడా నేను ఇలాంటివి చేశాను. అంటే అదంతా మనకు అది కూడా నేర్చుకునేదే అని అర్థమైంది. ఇంకా విగ్రహారాధన చెయ్యొద్దు అని సార్ చెప్పాడు. ఎందుకు చేయొద్దు అన్నది సారు 140 ఎపిసోడ్‌లు చెప్పిన తర్వాత మస్తు క్లారిటీ వచ్చిన తర్వాత ఇంట్లో దీపం ముట్టియాలి. మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నా గూడా దేవుని కోసమని ఒక స్పెషల్‌గా నేను ఎలాంటిది కేటాయించలేదసలు. ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకున్నాం. ఈ విషయం చెప్పినప్పుడు సారన్నాడు, "సత్య మార్గంలో ఉన్నారు కదమ్మా! మీరు సత్యారాధన చేస్తున్నారు గాబట్టి మీకర్థమయింది. అందరూ అంటారు, "నువ్వు పూజ చేయవేంది శ్వేత? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇన్ని పూజలు చేసివి, మాకంటే ఎక్కువ పూజలు చేసినావు. ఇప్పుడు పూజలు గూడా చేయట్లేదు. ఒక దీపం పెట్టట్లేదు. ఏంటి ఇట్లా మతం మార్చుకున్నావా ఏంటి?" అని అంటున్నారు. నేను మతం మారవాలే, ఏం మారవాలే. అసలైన సత్యారాధన చేస్తున్నాను. విగ్రహం అన్నది మనం తయారు చేసింది. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది మనమే. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాక ఇంక చెయ్యాలనిపియట్లేదు. చెయ్యలేదు అని బాధ కూడా ఏ కోశాన అనిపిచ్చట్లేదు. ఎందుకంటే సత్యాన్ని పట్టుకున్నాం. మా అక్క వాళ్ళు గూడా అంటారు, "నువ్వు ఇంట్లో కనీసం దీపమైనా పెట్టవే, నీకిన్ని సమస్యలొస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయంటే అవన్నీ నా కర్మానుసారం వస్తున్నాయని నాకు తెలుసు. వాళ్ళకర్థం గావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే చేస్తారు. ఇంకా వెల్లుల్లి కూడా వాళ్ళు మానలేదు. అది మారకపోవడం వల్ల వాళ్ళ అంతా మొదటిగానే ఉంది. వాళ్ళలో ఏం మార్పు ఉండదు. ఏదో కొద్దిగా ఎప్పుడో 5, 10 నిమిషాలు ఎప్పుడో చేస్తారు. చెప్పినప్పుడు ఇది చేస్తారు. కానీ క్రమం తప్పకుండా ప్రతిరోజు మాత్రం చెయ్యరు. అందుకే వాళ్ళున్న స్థితి అది కాబట్టి నన్ను పూజ చెయ్యి అంటారు. నేను అసలైన సత్యారాధన చేస్తున్నానే. సత్యాన్ని పట్టుకున్నాను. శ్వాస మీద ధ్యాస. ఇదే సరియైన ధ్యానం. అని చెప్తూ ఉంటాను వారికి కూడా. మనకు పత్రి సార్ గూడా అదే చెప్పాడు. 18 ఆదర్శ సూత్రాల్లో 14 సూత్రం సత్యారాధన చేయండి. విగ్రహం అసత్యం అన్నాడు. అంటే ఇది కూడా అజ్ఞానమే అన్న విషయం కూడా తెలుసుకున్నాము. ఇవన్నీ అంటే మనమే ప్రాణ ప్రతిష్ఠ విగ్రహాన్ని తయారు జేసి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి, పూజలు చేసి ఏమీ రాదు అన్నది కూడా తెలుసుకున్నాము. ఎందుకంటే అదంతా ఒక అజ్ఞాని జీవితమే అని చెప్పవచ్చు. ఎప్పుడు ధ్యాన జీవితం అంటే సద్గురువుల సాంగత్యం మెయిన్ ఇంపార్టెంట్. సద్గురువులు ఇచ్చిన సాధనలో ఎలాంటి లోపం ఉండదు. మనం ఆ సాధనలో ప్రతీదీ ఆచరించినప్పుడే ఎదుగుతాము అన్నది అర్థమైంది. నేను ఇంట్లో ఎలాంటి దీపం గూడా ఏమి పెట్టను. మనకు సార్ అంటాడు, "నువ్వేదైతే ఆచరిస్తావో అదే చెప్పు" అంటాడు. ఇది అందరికి చెప్తే అర్థం కాదు. ఎందుకు అంటే వారికి సరైన అవగాహన ఉండాలి కదా! మనం చెప్పింది అర్థం చేసుకునే స్థాయిలో వారైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే సరే నేనిదే చేస్తా. నాకిది నచ్చింది. ఇది నేను చేయాల్సింది ఇదే కాబట్టి ఇదే చేస్తానని వాళ్ళతోని అదే చెప్తూ ఉంటాను.
అందుకే పత్రి గారు గూడా ఎందుకు వద్దన్నారు? కారణం విగ్రహాలు అన్నవి దేవుని ప్రతిరూపాలు. కానీ అసలైన సత్యరూపం నీ శరీరంలోనే ఆత్మగా ఉంది. అందుచేత ఆత్మారాధనే అసలైన దైవారాధన అని తెలుసుకోవాలి. ఎవరైనా అడిగితే భగవంతునికి రూపము లేదు, నామము లేదు, సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి అని చెబుతారు. కానీ విగ్రహారాధన చేస్తూ ఉంటే అజ్ఞానం కాక మరేమిటి? అలాంటి వారికి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆనంద స్వరూపుడు నీ శరీరంలో ఉంటే నీ శరీరంలోకి పయనించాలి. అంతేకాని బయట దొరికే అల్ప ఆనందం కోసం ప్రయత్నిస్తే ఆనందం ఎలా దొరుకుతుంది? ధ్యానంలో రాకముందు ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటాము. పద్ అలాగే సార్ చెప్పాడు. నేను కూడా విగ్రహారాధన చేశాను. నాకు రాఘవరావు సార్ చెప్తూ ఉంటాడు గదా! నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టమయ్యి ఆయన మందిరాన్ని కట్టించాను. అంటే అది పత్రి సారు చెప్పిన ఒక్క మాటని నేను పట్టుకొని ఇంతలా ఎదిగాను. అంటే అజ్ఞానం తొలగినప్పుడే కదా! సార్ మీరింకా ముందు పరిచయమైతే ఇంకా బావుండేది. నేను అంటే ఇప్పుడైనా సరియైన సత్యారాధన చెయ్యయ్యా అని చెప్పాడు గదా! అంటే మనం కూడా అదే ఆచరించాలి అన్నది కూడా అర్థమవుతుంది. ఇదంతా మిథ్యే అని తెలుసుకున్నాము. కానీ అన్నీ శాశ్వతం అన్నట్టుగా జీవించడమే అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నవారికి ఆనందం ఉండదు. అందుకే అజ్ఞానం పోవాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా తటవర్తి వారి జూమ్‌లో జాయిన్ అవ్వాలి అని నాకర్థమైంది. అలాగే భీమవరం కూడా వెళ్ళాలని 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో కూడా పాల్గొంటే అద్భుతమైన ధ్యాన స్థితి పొందుతామని చెప్పగలుగుతాం. ఎందుకు అంటే నేను భీమవరం వెళ్ళొచ్చిన తర్వాతే 3 సార్లు వెళ్ళాను. ఇంట్లో 1 గంట, 2 గంటలు కూర్చోవడమే కష్టంగా కూర్చుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకధాటిగా 6 గంటలు కూర్చోగలుగుతున్నాను అంటే అదంతా భీమవరంలో చేసిన సాధన ఫలితం అని చెప్పవచ్చు. ఎందుకు ప్రతిరోజు ఇలా తటవర్తి వారి జూమ్‌లో ఉండబట్టి నేనిలా కొంచెమైనా చెప్పగలగనికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే సారిచ్చిన జ్ఞానం వల్లనే. లేకుంటే అంతవరకు ఏమీ రాదు. జీరో అసలేమీ లేదు. చెప్పడానికి గూడా ఏమీ లేదు అని చెప్పగలుగుతాను. అందుచేత అందరూ నేర్చుకోవాల్సిందే, చెయ్యవలసిందే అన్న అవగాహన చేసుకోవాల్సిందే, ఆచరణలో పెట్టుకోవాల్సిందే అని చాలా ఉంది. గురువు చెప్పింది ఆచరిస్తూ దుర్గుణాలు అంటే అసూయ, అహంకారం, అత్యాస, అనుమానం, అజ్ఞానం తొలగించుకోవాలి అన్నది తెలుసుకున్నాను. ఈ గుణాలు వదులుకోకపోతే అసూయతో బతికే వాడికి నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వాడికి మిత్రులు ఉండరు. అనుమానంతో ఉండే వాడికి సరియైన జీవన విధానం ఉండదు. అంటే శాంతి ఉండదు. అజ్ఞానంలో బతికే వాడికి ఆనందం ఉండదు అని తెలుసుకోవాలి. జ్ఞానం పొందాలి అంటే శ్రద్ధ ఉండాలి. అందుకే శ్రీకృష్ణుల వారు కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అన్నాడు భగవద్గీతలో. ఎవరికైనా ధ్యానం చేయాలన్నా, జ్ఞానం వినాలన్నా ముందు శ్రద్ధ ఉండాలి. ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. శ్రద్ధ, పట్టుదల, కృషి ఈ 3 ఉండాలి. మనం సాధనలో మనలో ఉన్న అవలక్షణాలు తొలగించుకోవాలంటే 3 కంపల్సరీ ఉండాలని నేను తెలుసుకున్నాను. అందుకే పూర్వం పెద్దలు శ్రద్ధ పెట్టి విను, ఒళ్ళంతా చెవులు చేసుకొని విను అని చెప్తూ ఉంటారు. ఏకాగ్రతతో విన్నప్పుడే ఆత్మవిద్య అన్నది అంతరంతరంలో చేరిపోతుంది. అలా చేరినదే ఎప్పటికీ మరిచిపోరు. మరిచిపోనిది ఏదైనా సరే ఆచరణలో పెట్టుకుంటారు. జ్ఞానం పొందుతారు. అలా మనలో లోపాలు సరిచేసుకుంటూ ఎదగాల్సిన అని తెలుసుకోవాలి. సాధన చేస్తూ ముందుకు ఎదుగుతూ, జ్ఞానం పొందుతూ 10 మందికి జ్ఞాన మార్గాన్ని తీసుకువెళ్ళడమే ఎవరి పనైనా అన్నది తెలుసుకున్నామంటే, ఇదంతా ప్రతిరోజు జూమ్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానం వింటున్నాము. తటవర్తి వారి జూమ్‌లో ఉండబట్టి. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ టీమ్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రి సార్‌కి, తటవర్తి దంపతులకు, అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ.